దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 12వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 23 నుండి 42 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 26వ వచనము, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలిచి ఉండుట చూచి యేసుప్రభువు వారి యొక్క శిలువ సమయములో అనేక మంది, అనగా యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉంటే వారిలో 10 మంది పారిపోయారు. పేతురైతే మరి అంతఃపురం ముందు ఉన్నాడు. యోహాన్ అయితే యేసు ప్రభు వారికి దగ్గరగాను సిలువుకి దగ్గరగా ఉన్నాడు. అవును, మనకి ఎంతో మంది ఉంటారు. శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మాత్రం కొద్ది మంది మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే మరి దగ్గరగా, ప్రభువుకి దగ్గరగా ఉంటారు. ప్రభు అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు, లేకపోతే ఆయన వెంబడించినప్పుడు అంతా బాగుంది. కానీ ఒక్కసారి సిలువ సమయము, సిలువ గడియ వచ్చినప్పుడు మరి ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే యోహాను గారు. అతనికే దేవుడు బాధ్యత ఇచ్చాడు, తన తల్లిని చూసుకునే బాధ్యత. అవునండి, మనకు ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయనకి సమీపంగా మనం ఉండాలి. జకర్య లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనములో ధూపవేదిక మీద, అంటే ధూపవేదిక దగ్గరగా ఉన్నాడు. అప్పుడు దేవదూత కనపడి, నీ ప్రార్థన వినపడింది, నీకు మగబిడ్డని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అవునండి, మనము ప్రభుకి దగ్గరగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మరి అద్భుతకరమైన మరి జవాబులు ఇస్తాడు. పేతురు గారికి దర్శనం వచ్చింది. మరి అలాగనే ఈ యొక్క యోహాను అనే ఆయనకి మరి ప్రకటన గ్రంథం దర్శన గ్రంథాన్ని కూడా మరి దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడికి సమీపంగా, దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు గొప్ప, మరి దగ్గరగా ఉన్న వాళ్ళకి గొప్ప బాధ్యతలు అప్పచెప్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారికి మరి తండ్రి మరి జకర్య ఎలిజబెత్ వారు వృద్ధాప్యం వరకు కూడా దేవునికి దృష్టిలో నీతిమంతులుగాను, నిందారహితులుగా జీవించారు. కనుక వారికి దేవుడు శ్రేష్టమైన మానవ జాతిలోనే యేసు ప్రభు తర్వాత మానవులుగా గొప్పవాడు ఎవరు అంటే బాప్తిస్మిచ్చి యోహాను. మరి యేసు ప్రభు శిష్యుడైన ఆ యోహాను గారికి ప్రకటన గ్రంథం అందించాడు. హల్లెలూయా. కావున మనం సమీపంగా ఉంటే దేవుడు మనకి బాధ్యత అనుగ్రహిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 38వ వచనము, యూదుల వలన భయము వలన రహస్యంగా ఉండుట. అరిమత్తయి యోసేపు అనే అతను మరి యూదులకి భయపడ్డాడు. అయితే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ధైర్యముగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు యొక్క దేహాన్ని అడిగి మరి తను తొలిపించుకున్న సమాధిలో మరి యేసు ప్రభు వారిని ఉంచాడు. అంటే రహస్య క్రైస్తవులు ఉండరండి. ఏదో ఒక రోజు బట్టబయలు అవ్వాలి. బైబిల్లో లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనం, నన్ను గూర్చి నలుగురిలో లేకపోతే ప్రజల మధ్య సిగ్గుపడువాడు, నేను దేవదూతలతో వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతాను. మనం సిగ్గుపడని అవసరం లేదు. పదవి కోసం, మనుషుల కోసం అవసరం లేదు. దేవుడి నామని నువ్వు మహిమపరచాలి. ఎందుకంటే మరి రహస్యంగా ఎంతకాలం నువ్వు ఉండగలవు? రహస్యమైన క్రైస్తవ జీవితం కాదు, మరి నిజమైన జీవితము, మరి వెలుగు కలిగిన జీవితం. కాబట్టి మనం రహస్య క్రైస్తవుడిగా ఉండకుండా బహిరంగ క్రైస్తవుడిగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. ఆజ్ఞ 27వ వచనం, ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ఎప్పుడైతే తన తల్లిని మరియమ్మ గారిని యోహాను గారికి, తన ప్రియమైన శిష్యుడికి అప్పచెప్పాడు, ఆ రోజు నుంచి ఆమె తన ఇంటికి వెళ్ళనీయకుండా మరి తన ఇంటికే తెచ్చుకున్నాడు. బాగా గమనించండి, ఎంత శ్రేష్టమైన జీవితం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి కూడా తన ప్రియమైన దాసుని పక్షవాతంతో లేకపోతే అనారోగ్యంతో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. తన ఇంట్లోనే ఉంచుకొని యేసుప్రభువును అడగటానికి యూదుల పెద్దల్ని పంపించి, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకుతాడని చెప్పాడు.
ఇంట చేర్చుకోవటం చాలా గొప్ప విషయం. బాగా వినండి. ఈ లోకంలో చాలా మంచి వాళ్ళు ఉంటారు. శతాధిపతి తన దాసుని చేర్చుకున్నాడు. మరి యేసు ప్రభు శిష్యుడు మరియమ్మ గారిని చేర్చుకున్నాడు. అయితే శ్రేష్టమైనది ఏంటో తెలిసిన లోకాసువార్త 19వ అధ్యాయంలో మరి జక్కయ్య యేసయ్యని చేర్చుకున్నాడు. హల్లెలూయా! యేసు ప్రభువుని చేర్చుకున్న వారికి రక్షణ, సంతోషం, ఆనందం. బాగా వినండి. ఈరోజు యేసు ప్రభువుని చేర్చుకున్న వారికి హృదయమందు సంతోషిస్తారు. వాక్యం తేటగా తెలియచేస్తుంది. నేడు ఆయన నీ దగ్గరే, నీ హృదయం అనే తలుపు దగ్గరే ఉండి తడుతున్నాడు. నువ్వు ఆయన్ని చేర్చుకో. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన హృదయంలోకి వస్తే నీకు ఆనందం కలుగుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు సమీపంగా ఉన్నప్పుడు మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం తండ్రి. అలాగనే తండ్రి రహస్యంగా మేము ఉండకుండా మా యొక్క సాక్షి జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళముగా దయచేయండి తండ్రి. నాయన, నీ ఆజ్ఞ ప్రకారం నువ్వు ఇచ్చే బాధ్యత మేము తండ్రి చేర్చుకునే కృప మాకు అనుగ్రహించి బలపరచమని, మహిమ తెచ్చుకొని వింటున్న బిడ్డలకి మేలు, దీవెన, ఆశీర్వాదము అనుగ్రహించమని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.